సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి న్యూట్రలైట్ ట్రెడిషనల్ హర్బ్స్. సో న్యూట్రలైట్ ట్రెడిషనల్ హర్బ్స్ మనకి అసలు ఎలా లాంచ్ అయింది, న్యూట్రలైట్ ట్రెడిషనల్ ఆల్రెడీ న్యూట్రలైట్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, అవి కాక న్యూట్రలైట్ ట్రెడిషనల్ హర్బ్స్ ఎందుకు లాంచ్ చేయడం జరిగింది, రీజన్స్ ఏంటి, మార్కెట్లోకి ఎలాగ వస్తుంది, ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ న్యూట్రలైట్ ట్రెడిషనల్ హర్బ్స్ లో మన ప్రోడక్ట్స్ ఏంటి, వాటి బెనిఫిట్స్ ఏంటి, ఎలా యూజ్ అవుతాయి మనకి డైలీ లైఫ్ లో అనేవి ఈరోజు మనం తెలుసుకుంటాం. సో మనకి ఆయుర్వేదకి మనకి ఇండియాలో చాలా మంచి గ్రోయింగ్ ఆపర్చునిటీ ఉందండి. మన ట్రెడిషనల్ హర్బ్స్ కి కూడా ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఎందుకంటే మన ప్రోడక్ట్స్ ఆర్ ఆల్ సోర్స్డ్ ఫ్రమ్ ఆర్గానిక్ ఫార్మ్స్ అండి. సో ఆర్గానిక్ ఫార్మ్స్ అంటే ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటివి లేకుండా పంటని పండించడం దాన్ని ఆర్గానిక్ ఫార్మ్స్ అంటారు. అండ్ మన ప్రోడక్ట్స్ ఆర్ ప్యూర్, సేఫ్ అండ్ పొటెంట్. సో ప్యూర్ అంటే చాలా ప్యూర్ గా ఉంటుంది, సేఫ్ అంటే మన బాడీలోకి వెళ్ళాక ఎలాంటి హాని జరగదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అండ్ బాగా పనిచేస్తుంది. సో ఈ మూడిటి గురించి ఇంకా బ్రీఫ్ గా ఇన్ డెప్త్ గా మనం నెక్స్ట్ స్లైడ్స్ లో తెలుసుకుందామండి. సో ఎందుకు లాంచ్ చేయడం జరిగింది, వాట్ ఆర్ ద రీజన్స్. సో న్యూట్రలైట్ ఆల్రెడీ మనకి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో న్యూట్రలైట్ ట్రెడిషనల్ అనే కేటగిరీ కూడా మనం తీసుకురావడం జరిగింది. రెండోది, న్యూట్రలైట్ ప్రొడక్ట్స్ అనేవి వాడుతున్నాం, ఇంకా ఎక్కడో చిన్న గ్యాప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి, ఆ స్పేసెస్ ని ఫిల్ చేయడానికి ట్రెడిషనల్ హర్బ్స్ ని యూజ్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్, మనం బయర్స్ ని పెంచుకోవచ్చు అండి. సో ప్రతి ఒక్కరికి కూడా మన ప్రొడక్ట్స్ అనేవి ఈజీగా వాళ్ళ పాకెట్ లో ఫిట్ అవుతుంది, అంటే ఇట్స్ వెరీ ఎకనామికల్ అండి. సో మనకి బాటిల్ కి 60 టాబ్లెట్స్ ఉంటాయి, పర్ డే 1 టాబ్లెట్ వేసుకుని మనకి ఈజీగా 2 months అనేది ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో ఇట్స్ వెరీ ఎకనామికల్, ప్రతి ఒక్కరికి కూడా పాకెట్ కి కూడా ఎకనామికల్ గా ఉంటుంది, అండ్ బయర్స్ ని పెంచుకోవడం ఈజీగా ఉంటుంది. ఫోర్త్ వన్, కస్టమర్ ఫెయిత్. సో ఆల్రెడీ మన కస్టమర్స్ అందరూ కూడా మన న్యూట్రలైట్ ప్రొడక్ట్స్ వాడడం జరుగుతుంది, హోమ్ కేర్ కానీ అదర్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాడడం జరుగుతుంది. సో న్యూట్రలైట్ ట్రెడిషనల్ హర్బ్స్ ఈజీగా వాళ్ళే తీసుకొచ్చారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫెయిత్, ట్రస్ట్ అనేది ఉండదు. ఓకే, ఆంబే వాళ్ళు మన న్యూట్రలైట్ ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు, న్యూట్రలైట్ ట్రెడిషనల్ హర్బ్స్ ఉంది, ఓకే డెఫినెట్ గా పనిచేస్తుంది, చాలా యూస్ఫుల్ మనకి మన డైలీ లైఫ్ లో అన్నిటికీ కూడా చాలా ఈజీగా వర్క్ అవుతుంది, మన బాడీకి సెట్ అవుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ నుంచి దూరం చేసుకోవచ్చు, మనకు మంచిగా సపోర్ట్ చేస్తుంది అనే ట్రస్ట్ ఉంది. కాబట్టి సో ఈజీగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళవచ్చు. అండ్ మన ప్రొడక్ట్స్ అన్ని కూడా డోర్ ఓపెనర్ ప్రొడక్ట్స్ అండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు స్ట్రెస్ కి గురి అవుతారు, ప్రతి ఒక్కరు యాంగ్జైటీ, మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, డైజెషన్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ఇష్యూస్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏదో ఒక కన్సర్న్ ఉంటుంది, ఎందుకంటే మన వాతావరణం అలాంటిది, మనం తినే ఫుడ్ అలాంటిది, మనం చేసే జాబ్స్ కూడా స్ట్రెస్, హెక్టిక్ జాబ్స్, వీటి వల్ల మనం ఖచ్చితంగా డెఫినెట్ గా ఏదో ఒక కన్సర్న్ ఉంటుంది. సో ఇట్ ఈజీ ప్రోడక్ట్ వేర్ యూ కెన్ టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ అండి. సో దీస్ ఆర్ ద మెయిన్ 4 reasons for our objectives అండి. సో నెక్స్ట్, అండర్స్టాండింగ్ అండ్ ట్రేసబిలిటీ. సో మన ప్రొడక్ట్స్ అనేది అసలు ఎలా లాంచ్ అయింది, వాటి హిస్టరీ ఏంటి, సో మన ప్రొడక్ట్స్ అనేవి ఎలా లాంచ్ చేయడం జరిగింది, మన న్యూట్రలైట్ ఫౌండర్, ఇదంతా కూడా మనం నెక్స్ట్ స్లైడ్స్ లో తెలుసుకుందామండి. సో మన న్యూట్రలైట్ ఫౌండర్ మన ఫౌండర్ కార్ల్ రెయిన్బర్గ్ గారు అండి. సో మన ఫౌండర్ 1934 నుంచి లాంచ్ చేశారు మన ప్రొడక్ట్స్ అనేవి, న్యూట్రలైట్ అనేది. సో న్యూట్రలైట్ స్టార్ట్ చేసే ముందు ఆయన ఎంతో రీసెర్చ్ చేశారండి, అసలు మనం తినే డైట్ లో అంత బాగానే ఉందా, డైట్ లో అన్ని న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ అన్ని అందిస్తున్నాయా లేదా. సో ఆయన తెలుసుకున్నారంటే మన డైట్ లో చాలా గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఫిల్ చేయడానికి ప్లాంట్స్ నుంచి మన ఎన్నో మినరల్స్ కానివ్వండి, మల్టీవిటమిన్స్, ఫైటో న్యూట్రియంట్స్ అనేవి అన్ని మన గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుందని ఆయన కనుక్కున్నారు. సో మన న్యూట్రలైట్ 80 years నుంచి మనకి సర్వీస్ ఇస్తుందండి, త్రూ వేరియస్ విటమిన్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ తో మన అందరికి 80 years నుంచి సర్వీస్ ఇస్తుంది. అండ్ అకార్డింగ్ టు యూరోమానిటర్ ఇంటర్నేషనల్ క్లెయిమ్స్, మన న్యూట్రలైట్ వరల్డ్స్ నెంబర్ 1 విటమిన్ అండ్ డైటరీ సప్లిమెంట్ బ్రాండ్ అండి, వరల్డ్స్ నెంబర్ 1. సో మన ఎంతో మందికి మంచి హెల్తీ లైఫ్స్ ని ఇవ్వడానికి చాలా సపోర్ట్ చేస్తుందండి. సో మనకి మన ఓన్ ఆర్గానిక్ ఫార్మ్స్ ఉన్నాయండి, అది కూడా సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్. సో సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ అంటే మన గవర్నమెంట్ అథారిటీస్ అందరూ కూడా సర్టిఫై చేస్తారు, లైక్ దిస్ ల్యాండ్ ఆర్ దిస్ అగ్రికల్చర్, దిస్ ఫార్మ్ ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి పెస్టిసైడ్ వాడకుండా మంచిగా పంటని పండిస్తున్నారని చెప్పి సర్టిఫైడ్ చేసి ఇస్తారు, కాబట్టి దాన్ని సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ అంటారు. అండ్ మన న్యూట్రలైట్ లో ఆల్మోస్ట్ 1000 సైంటిస్ట్ వర్క్ చేస్తున్నారండి, 1000 సైంటిస్ట్ విత్ 75 labs తో వర్క్ చేయడం జరుగుతుంది. ప్లస్ మనకి 1200 పేటెంట్స్ ఉన్నాయండి. సో 1200 పేటెంట్స్ అంటే ఏదైనా వస్తువు మనం
తయారు చేసినట్టయితే, ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసినట్టయితే దాని కాపీ రైట్ ని పేటెంట్ అంటారు. అండ్ వీ హ్యావ్ 1200+ పేటెంట్స్. నెక్స్ట్, బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ బెస్ట్ ఆఫ్ సైన్స్. సో న్యూట్రిలైట్ మనకి టెక్నాలజీతో అందించే ప్రకృతిలో ఉండే పోషకాల ద్వారా మనకి న్యూట్రిలైట్ హెర్బ్స్ ని అందించడం జరుగుతుందండి. సో మన ప్రోడక్ట్స్ తయారు చేసేటప్పుడు దానికి ఉన్న సపోర్ట్ టెక్నాలజీ, అంత మంచి టెక్నాలజీ యూజ్ చేస్తారు. సో దట్ ద బెస్ట్ ఆఫ్ సైన్స్, ప్రకృతిలో ఉండే మంచి పోషకాలు, మంచి విటమిన్స్, మినరల్స్ ని రెండు కలిపి మనకి అందించడం జరుగుతుందండి. సో అసలు ఎలా స్టార్ట్ అయింది అసలు న్యూట్రిలైట్? సో సింపుల్ గా వచ్చి లాంచ్ చేస్తారా అంటే లేదండి. సో మన జర్నీ అనేది మన సైంటిస్ట్ ఇండియాకి రావడం జరిగింది. చాలా మంది వచ్చి రీసెర్చ్ చేశారు, ఎన్నో గ్రంథాలు చదివారు, ఎంతో మంది ఎక్స్పర్ట్స్ ని కలిశారు, ఎన్నో ప్లేసెస్ తిరిగారు, ఎన్నో ఫార్మ్స్ చూశారు, మిగతా ఎంతో మంది ప్రాక్టీసెస్ ని చూసి నేర్చుకొని సో మనకి మంచి ప్రోడక్ట్స్ అందించడం జరిగింది. ఎలాంటి ప్రోడక్ట్స్ అండి? బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ బెస్ట్ ఆఫ్ సైన్స్ తో అందించిన ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ అండి. తులసి, అశ్వగంధ, బ్రహ్మి, అమలాకి, విబితాకి అండ్ హరితాకి, మధునాశని, శుంఠి అండ్ త్వక్. ఇదో బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ అండి. సో ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ సింగిల్ ట్యాగ్ లైన్ లో చెప్పాలంటే, మనకి అశ్వగంధ ఫిజికల్ స్ట్రెస్ కి సపోర్ట్ చేస్తుంది, బ్రహ్మి మనకి మెంటల్ స్ట్రెస్ కి సపోర్ట్ చేస్తుంది, తులసి ఇమ్యూనిటీ సిస్టమ్ బిల్డ్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది, అమలాకి, విబితాకి, హరితాకి డైజెషన్ కి సపోర్ట్ చేస్తుంది, అండ్ మధునాశని, శుంఠి అండ్ త్వక్ మన గ్లూకోజ్ హెల్త్ ని సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్. సో మీరు ఫీల్డ్ లోకి హిట్ అయ్యాక మీకు కూడా డౌట్స్ రావచ్చు, లేదా కస్టమర్స్ కి డౌట్స్ రావచ్చు, మిమ్మల్ని అడగొచ్చు. సో మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మన ప్రోడక్ట్స్ అనేవి సేఫ్ అని, లేదంటే ప్యూర్ అని, బాగా పనిచేస్తుందని చెప్పి? సో we have a process which is called PSP అండి. సో PSP అంటే ప్యూరిటీ, సేఫ్టీ అండ్ పొటెన్సీ. ఇందులో మనం ఫస్ట్ స్లైడ్ లో చెప్పుకున్నట్టు PSP గురించి, ప్యూరిటీ, సేఫ్టీ అండ్ పొటెన్సీ. సో ప్యూరిటీ అంటే ప్యూర్ గా ఉంటుంది, సేఫ్టీ అంటే బాడీలోకి వెళ్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా బాగా పనిచేస్తుంది, సేఫ్ గా ఉంటుంది, పొటెన్సీ అంటే బాగా పనిచేస్తుంది అని. సో ఎలా అసలు PSP అనే ప్రాసెస్ లో ప్యూర్ గా ఉండాలంటే మనం ఏం ఫాలో అవుతాం, సేఫ్టీలో మనం ఏం ప్రాసెస్ ఫాలో అవుతాం, పొటెన్సీ బాగా పనిచేయడంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం అనేది మనం తెలుసుకుందాం. సో ప్యూర్కి వచ్చేసరికి మనం నాన్ జిఎంఓ రేంజ్ సీడ్స్ వాడతామండి. సో జిఎంఓ అంటే జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటే హైబ్రిడ్ మాట. సో ఎటువంటి హైబ్రిడ్ విత్తనాలు మనం వాడం. సో అందుకనే we use only non-GMO seeds. నెక్స్ట్ ఈజ్ మనం సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ లోనే పంటని పండిస్తాం. సో మన హర్బ్స్ అన్ని కూడా ఇండియాలోనే పండించడం జరుగుతుంది, మన ఆర్గానిక్ ఫార్మింగే జరుగుతుంది. సో మనం ఎక్కడైతే పండిస్తామో వాటి ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది, లైక్ వీఆర్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ అని. సో ఈ నాన్ జిఎంఓ రేంజ్ వాడడం వల్ల మంచి క్వాలిటీ ఉంటుంది, అండ్ సర్టిఫైడ్ ఆర్గానిక్ హర్బ్స్ వల్ల ప్యూరిటీ అనేది గ్యారంటీ ఇస్తాం. సో ఈ రెండు రీజన్స్ వల్ల మనకి ప్రోడక్ట్ అనేది ప్యూర్ గా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఇస్ సేఫ్టీ. సో సేఫ్ ప్రొడక్ట్స్ ఎలా సేఫ్? సో ఎక్కడ పండిస్తున్నాం అని కాకుండా ఎలా పండిస్తున్నాం అనే కాకుండా ఎక్కడ పండిస్తున్నాం కూడా ఇంపార్టెంటే. సో మనకంటూ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి తమిళనాడు మదురైలో. 500 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి మనకంటూ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అండ్ ఆ యూనిట్ లో వి ఫాలో జిఎంపి నార్మ్స్ మాట. సో జిఎంపి అంటే గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనే నార్మ్స్ మనం ఫాలో అవుతాం. అండ్ మనం చాలా హై క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి మనకి యుఎస్జిబిసి అంటే యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు మనకి లీడ్ గోల్డ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో లీడ్ గోల్డ్ సర్టిఫికేషన్ అంటే లీడ్ అంటే లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత మంచి ప్రాసెస్ ఫాలో అవుతున్నాం కాబట్టి. అండ్ రెండోది వి ఆల్సో ఫాల్స్ అండర్ FSSAI అండి. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు మనకి ఒక గైడ్ లైన్ సెట్ చేశారు, న్యూట్రాసూటికల్ గైడ్ లైన్స్ అనేవి. సో ఆ గైడ్ లైన్స్, క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. సో ఈ మెజర్స్ ఇవన్నీ ఫాలో అవడం వల్ల మన ప్రోడక్ట్ కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, క్వాలిటీ ఇష్యూస్ అనేవి ఉండవు అండ్ చాలా సేఫ్. సో ఈ 2 రీజన్స్ కూడా మనకి ప్రోడక్ట్ అనేది సేఫ్ గా ఉంటుంది. లాస్ట్ వన్ పొటెన్సీ. సో ఎలా పని చేస్తుంది? సో ప్రీవియస్ స్లైడ్.
సో ఆల్రెడీ చెప్పినట్టు FSSAI అండి, FSS లో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయి విచ్ ఆర్ న్యూట్రాస్యూటికల్ గైడ్ లైన్స్. ఇవి కూడా మనం ఫాలో అవుతాం, క్వాలిటీ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ధిరన్ పట్నాయక్ గారు, హోప్ యువర్ కన్సర్న్ ఇస్ సాల్వ్డ్ అండి. వసాగా కూడా ఉందండి లాస్ట్ లో, రాణి అండ్ రామకృష్ణ గారు వసాగా గురించి కూడా లాస్ట్ లో స్లైడ్ ఉందండి. సో విల్ డిస్కస్ ఆన్ దట్. సో నెక్స్ట్ ఈస్ పొటెన్సీ. సో మనకి పొటెన్సీ అంటే ఎలా పనిచేస్తుందని గ్యారంటీ అడుగుతారు అనమాట. సో మనకి బ్రహ్మి మీరు చూసినట్టయితే ఇక్కడ ఇమేజెస్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి 5 టైప్స్ ఆఫ్ తులసి ఉంది. సో ఇందులో మనకి ఏ తులసి పని చేస్తుంది అంటే మనకు కావాల్సిన బెనిఫిట్స్ ఇందులో ఏ తులసి ఇస్తుంది. ఎందుకంటే ఇందులో ఎన్నో జాతులు ఉన్నాయి, తులసిలో చాలా జాతులు ఉంటాయి, రైట్. కృష్ణ తులసి, రామ తులసి అని డిఫరెంట్ నేమ్స్ తో తులసిస్ ఉంటాయి, రైట్. సో ఇందులో మనకి కావాల్సిన ప్రోడక్ట్ అనేది ఎలా తెలుస్తుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ DNA టెస్ట్, DNA ఫింగర్ ప్రింటెడ్ టెస్ట్ అంటారు అనమాట. సో ఈ టెస్ట్ చేయడం వల్ల మనకి కావాల్సిన రైట్ స్పీషియస్ మనకి దొరుకుతుంది. అండ్ ఈ టెస్ట్ చేయడం వల్ల మనకి రైట్ ప్లాంట్ అండ్ కరెక్ట్ గా పనిచేసే గ్యారంటీ అనేది ఉంటుంది అన్నమాట. సో దీన్ని బట్టి ఈ DNA ఫింగర్ ప్రింట్ టెస్ట్ చేయడం వల్ల ఓకే ఈ ప్లాంట్ మనకు కావాల్సిన బెనిఫిట్స్ ఇస్తుందని చెప్పి ఆ ప్లాంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మిగతావి తీసుకోమాట. కొన్ని ఉన్న ప్లాంట్స్ లోనే, అన్ని ప్లాంట్స్ లోని DNA టెస్ట్ చేస్తారు, DNA ఫింగర్ ప్రింటెడ్ టెస్ట్ చేస్తారు. సో ఈ DNA ఫింగర్ ప్రింటెడ్ టెస్ట్ చేయడం ద్వారా మనకి కావాల్సిన రైట్ స్పీషియస్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ యాక్టివ్ ఇంగ్రీడియంట్. సో ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్ వల్లే మనకి మెయిన్ హెల్త్ బెనిఫిట్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో ఇన్ఫాక్ట్ బ్రహ్మి కానివ్వండి, తులసి కానివ్వండి, ఈ అన్ని అశ్వగంధ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ వల్లే మనకి ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అనేవి, హెల్త్ బెనిఫిట్స్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఎలా చెప్పాలంటే సింపుల్ ఎగ్జాంపుల్, కొంతమంది ఏం చేస్తారంటే ఫుడ్ గురించి టేస్ట్ ఎగ్జాంపుల్. సో మీరు బిర్యానీ కుక్ చేస్తారు, రైట్. సో కొంతమంది లాస్ట్ లో వాటర్ తో రైస్ వేసి కుక్ చేయడం జరుగుతుంది ఒక టేస్ట్ కోసం. కొంతమంది ఏం చేస్తారు మంచి టేస్ట్ కోసం దే విల్ కుక్ విత్ కోకోనట్ మిల్క్, రైట్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వల్లే ఆ ప్రోడక్ట్ కి టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ వే మనకి ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ వల్ల, ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ వల్ల మనకి ఆ హెల్త్ బెనిఫిట్స్, మెయిన్ ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ అనేది అందించడం జరుగుతుంది. సో యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది రూట్ లో ఉండొచ్చు, స్కిన్ లో, స్టెమ్ లో ఉండొచ్చు, రూట్స్ లోని, లీవ్స్ లోని, ఫ్లవర్ లో, ఫ్రూట్ లో కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తులసిలో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఎందులో నుంచి తీసుకుంటారు, లీవ్స్ లో నుంచి తీసుకుంటారు అనమాట, రైట్. సో ఇలా ప్రతి దాంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఇంత పర్సంటేజ్ అని చెప్పి ఉంటుంది, మన టాబ్లెట్ ఇంత మోతాదులో అని చెప్పి ఉంటుంది. సో అందుకనే ఆ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ. సో అందువల్ల ఎగ్జాంపుల్ మీరు తులసి ఒక్క టాబ్లెట్, మన ఒక్క తులసి టాబ్లెట్ లో 100 డ్రైడ్ ఆర్గానిక్ లీవ్స్ ఉంటాయండి ఆఫ్ తులసి హర్బ్. సో ఆలోచించండి, మనం రోజుకు ఒక 100 ఆకులు తినడం అనేది ఇంపాసిబుల్, రైట్. మన ఇంట్లో, మన పెరట్లో తులసి ఉంటుంది, ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది ఆల్మోస్ట్, రైట్. ప్రకాష్ గారు, నా వాయిస్ బ్రేక్ అవుతుందా? అందరికీ అలాగే ఉందండి? మై వాయిస్ ఇస్ క్లియర్? ఇప్పుడు కొంచెం చూడండి, ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గానే ఉందా? ఎవరైనా ఒకరు మెసేజ్ చేయగలరా? గ్రేట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ మనోహర్ గారు, థ్యాంక్ యూ. సో ఎంత కాన్సన్ట్రేషన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంది కాబట్టి మనకి ఒక్క టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందండి, 1 or 2 టాబ్లెట్స్ పర్ డే. మీరు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే 100 ఆకులు తెంపి మీరు తినడం అనేది కష్టం అండి, ఇట్స్ ఇంపాసిబుల్, రైట్. సో ఆలోచించండి, మనం ఎంత కాన్సన్ట్రేషన్ వాడతాం, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, ఎంత ప్రాసెస్ ఫాలో అవడం వల్ల, ఎంత మోతాదులో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం వల్ల మనకి ఒక టాబ్లెట్ 100 ఆకులతో సమానం, ఆర్గానిక్ డ్రైడ్ లీవ్స్ తో సమానం. సో అంత మంచి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, అంత మంచి ప్రాసెస్ మనం అనేది ఫాలో అవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి చందు గారు, థ్యాంక్ యూ శ్రావణి గారు, థ్యాంక్ యూ సత్య గారు, రైట్. సో అందుకనే మనం 1 గానీ 2 టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది పర్ డే. సో PSP అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో PSP అంటే ప్యూరిటీ, సేఫ్టీ అండ్ పొటెన్సీ.
సో ప్యూరిటీ అనేది మనం నాన్ జిఎంఓ సీడ్స్ వాడడం వల్ల, ఆర్గానిక్ సర్టిఫైడ్ ఆర్గానిక్స్ హర్బ్ ఫార్మ్స్ నుంచి హర్బ్స్ తీసుకురావడం వల్ల మనకి ప్యూరిటీ అనేది ఉంటుంది. సేఫ్టీ, మనం మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో మనం జిఎంపీ ప్రాసెస్ ఫాలో అవుతాం, గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతాం, FSSA వాళ్ళు లే డౌన్ చేసిన ప్రాసెస్ న్యూట్రాస్యూటికల్ గైడ్ లైన్స్ మనం ఫాలో అవడం వల్ల సేఫ్టీ ఉంటుంది. అండ్ థర్డ్ వన్, DNA ఫింగర్ ప్రింటెడ్ హర్బ్స్ వాడడం అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ని వాడడం వల్ల మనకి ప్రోడక్ట్ అనేది బాగా పనిచేస్తుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఆర్ గ్యారంటీ మనం ఇస్తాం కస్టమర్ కి మనం గ్యారంటీ ఇవ్వచ్చు, స్ట్రాంగ్ గా చెప్పవచ్చు. దీస్ ఆర్ ద ప్రాసెసెస్ విచ్ వి ఫాలో. అండ్ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే మనం ఏ థర్డ్ పార్టీకి ఏది ఇవ్వమండి, వి ప్రాసెస్ మనం పండిస్తాం. మీరు టాబ్లెట్ నోట్లో వేసుకున్నంత వరకు ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ఆర్ కంపెనీ అండి. సో యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దట్. వి ఆల్ ప్రౌడ్ ఆఫ్ ద కంపెనీ. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ హెల్దీ లైఫ్? సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి ప్రియాంక గారు, నో సైడ్ ఎఫెక్ట్స్. అందుకే ప్యూరిటీ, సేఫ్టీ అండ్ పొటెన్సీ. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హెల్దియర్ లైఫ్? సో మన హెల్దీ లైఫ్ ఉండాలి, మెయింటైన్ చేయాలి అంటే ఎలా? సో ఒక్క బాడీ హెల్దీగా ఉంటే సరిపోతుందా? లేదు, రైట్? సో మన మైండ్ కూడా హెల్దీగా ఉండాలి. సో రెండిట్లో కూడా మధ్యన బ్యాలెన్స్ ఉండాలి. ఒకవేళ ఆ బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుంది? సో ఒకవేళ బ్యాలెన్స్ తప్పినట్టయితే మనకి స్ట్రెస్ కి గురి అవుతాం, ఒత్తిడికి గురి అవుతాం, మన కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత దెబ్బతింటుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, సరైన డైజెషన్ లేకపోవడం అండ్ సరైన గ్లూకోజ్ లెవెల్స్ లేకపోవడం వల్ల మన హెల్త్, బాడీ అండ్ మైండ్ స్టేబుల్ గా ఉండకుండా తగ్గిపోతూ ఉంటుంది. సో స్ట్రెస్ కి కారణం ఏంటి? ఆలోచించండి, మీ స్ట్రెస్ కి కారణం ఏముంటుంది? సో స్ట్రెస్ కి కారణం హెక్టిక్ లైఫ్ స్టైల్, వర్క్ వర్క్ వర్క్, ఎక్కువ అవర్స్ వర్కింగ్ అవ్వచ్చు, లేదంటే ఎక్కువ ఫాస్ట్ పేస్ లివింగ్ వల్ల మీకు స్ట్రెస్ అనేది రావడం జరుగుతుంది. మీ బాడీకి మీరు సరైన టైం ఇవ్వరు, మీ బాడీ ఇంకా పట్టించుకోవడం మానేస్తారు అనమాట. ఇంకా ఓన్లీ వర్క్, ఫ్యామిలీ, మన పర్సనల్ అనేది మర్చిపోతూ ఉంటాం మనం, రైట్? సో మంచిగా ఇంకా మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, వి నీడ్ టు గివ్ అ బెస్ట్ టు అవర్ కిడ్స్, టు అవర్ చిల్డ్రన్ అన్నప్పుడు మన ఓన్ సెల్ఫ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన మీద మనం వర్క్ చేస్తూ ఉండాలి. అవతల వాళ్ళ కోసం వర్క్ చేయడం కాకుండా వి షుడ్ వర్క్ ఫర్ అవర్ బెటర్మెంట్ ఆఫ్ లైఫ్, ఫర్ అవర్ హెల్దీ లైఫ్, రైట్? సో ఆ రోజుల్లో మన యాంగ్జైటీ, స్ట్రెస్ ని తగ్గించడానికి న్యాచురల్ గా అశ్వగంధ అనే హర్బ్ ని వాడేవారు. సేమ్ వే అశ్వగంధ మనకి ఎలా బెనిఫిట్ అవుతుంది? మనకి అశ్వగంధ ఎనర్జీ పెంచుతుంది, స్ట్రెస్ ని తొలగిస్తుంది. ఎక్కువ స్ట్రెస్ కి గురైతే ఏమవుతుంది? మన నర్వస్ సిస్టమ్, అంటే అప్పుడప్పుడు మనం ఆలోచించండి, ఎక్కువ స్ట్రెస్ గురైతే ఏమవుతుంది? అప్పుడప్పుడు చిరాకు పడుతూ ఉంటాం మనుషుల మీద, ఫ్రెండ్స్ మీద, లేదంటే మన పిల్లల మీద. ఇలా అప్పుడప్పుడు మనం బర్స్ట్ అయిపోతూ ఉంటాం, రైట్? పేషెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో తర్వాత మళ్ళీ మనం బాధపడతాం, కూర్చొని అరే అనవసరంగా గెసిరీస్ అనే, అయ్యో మళ్ళీ వెళ్ళి సారీ చెప్పడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనడం, ఎందుకు సారీ చెప్పడం. సో ఈ నర్వస్ సిస్టమ్ ని కామ్ డౌన్ చేస్తుంది మన అశ్వగంధ హర్బ్. అండ్ రీవిటలైజ్ ది బాడీ కోల్పోయిన ఎనర్జీని తిరిగి తెస్తుంది. అండ్ మన బాడీకి ఇంకా బాగా పనిచేయడానికి, బాడీ ఫంక్షనింగ్ బాగా జరగడానికి సహాయం చేస్తుంది. సో దిస్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ సపోర్టింగ్ వైటాలిటీ, ఈ స్ట్రెస్, నర్వస్ సిస్టమ్ ని కామ్ డౌన్ చేసి మనకి ఎనర్జీ తిరిగి తెప్పించి మన బాడీ మంచిగా ఫంక్షన్ అవడానికి బూస్ట్ చేస్తుంది. సో ఇవన్నీ చేయడానికి కూడా యాక్టివ్ ఇంగ్రీడియంట్ హెల్ప్ కావాలి కదా మనకి. ఇందాక మనం మాట్లాడుకున్న యాక్టివ్ ఇంగ్రీడియంట్. సో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటి, ఎంత మోతాదులో ఉంటుంది? సో అశ్వగంధలో యాక్టివ్ ఇంగ్రీడియంట్ విథనలాయిడ్స్, WITHANOLIDES. సో ఈ విథనలాయిడ్స్ అనేది 2.5% ఉంటుందండి. ఒక్క టాబ్లెట్ లో 2.5% మోతాదు విథనలాయిడ్స్ అనే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. అండ్ ఈ యాక్టివ్ ఇంగ్రీడియంటే మన బెనిఫిట్స్ కి కారణం. ఇంతకు ముందు మాట్లాడుకున్న బెనిఫిట్స్, స్ట్రెస్ ని తగ్గించడం కానీ, మన ఫంక్షనింగ్, బాడీ ఫంక్షనింగ్, ఎనర్జీ రావడానికి అన్నిటికీ కారణం ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్. పేరు విథనలాయిడ్స్. ఎంత మోతాదులో ఉంటుందండి? ఒక టాబ్లెట్ 2.5%. సో ఇది మనం 1 or 2 టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ ఫుడ్, మార్నింగ్ ఆఫ్టర్ ఫుడ్ అండ్ నైట్ బిఫోర్ స్లీప్, రాత్రి డిన్నర్ తర్వాత పడుకునే ముందు ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ప్రిఫర్ టు హ్యావ్ విత్ మిల్క్ అండి. సో మిల్క్ తో, గోరువెచ్చని పాలతో తాగితే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వస్తుంది. సో అశ్వగంధ చాలా ఇంపార్టెంట్ అండి. సో అండ్ మీరు 12 years అబౌవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి నుంచి రికమెండ్ చేయొచ్చు, అబౌవ్ 12 years ఏజ్ ఉన్న వాళ్ళు. సో నెక్స్ట్ ప్రోడక్ట్
మనకి కాన్సన్ట్రేషన్ కూడా అప్పుడప్పుడు దెబ్బతింటుంది. ఎందువల్ల? సేమ్ ఎక్కువ హెక్టిక్ వర్క్ వల్ల, వర్క్ ప్రెషర్ పెరగడం వల్ల మనకి టైం లైన్స్ ఉంటాయి. ఇంత టైంలో కంప్లీట్ చేయాలన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఫుడ్ తినడం మానేస్తారు, పక్కన పెట్టేస్తారు. మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది, మంచి ఫుడ్ తినడం మానేస్తారు, బయటకు వెళ్ళి ఆహారం తింటారు. ఆలోచించండి మీరే, ఎందువల్ల బయట ఆహారం తినడం, శాండ్విచ్లని, బర్గర్స్ అని ఇవి ఆర్డర్స్ పెట్టేసుకోవడం, ఇంట్లో కుక్ చేయడం మానేస్తాం మనం ఈ మధ్య. ఇప్పుడు ఈ టైంలో మనం అందరం కుక్ చేయడం, మంచిగా హోప్ అందరూ కూడా మంచి ఫుడ్ తింటున్నారు. మొన్న ప్రశాంతి గారు కూడా సెషన్ తీసుకున్నప్పుడు అందరూ కూడా ఆ చాట్ లో మెన్షన్ చేశారు, రాగి ఫారెస్ట్ తాగుతున్నారు అని, డ్రింక్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఎన్నో ట్రై చేస్తున్నారు. ఎస్, డైలీ మీరు అంత నార్మలైజ్ అయ్యాక కూడా అట్లీస్ట్ 2 days ఒకసారి మంచి ఫుడ్, అట్లీస్ట్ మీరు రోజు తినే దాంట్లో ఒక్క పూట మంచి హెల్దీ ఆహారం తినడానికి ట్రై చేయండి. కుక్ యువర్ సెల్ఫ్, సో దట్ మీకు ఏంటంటే కొంచెం చేంజ్ ఉంటుంది, మీ బాడీ ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఏమవుతుంది, మనం మంచిగా మన వర్క్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల, వయసు మీద పడడం వల్ల మనకి ఏమేం కోల్పోతాం? మన కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది, అటెన్షన్ దెబ్బతింటుంది, అండ్ అలర్ట్నెస్, చురుకుతనం, అటెన్షన్, కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. సో ఇన్ఫాక్ట్ ఆ రోజుల్లోనే, పాత రోజుల్లో ఆల్మోస్ట్ 1000 years బ్యాక్ అనుకోవచ్చు, 1000 years టైంలో వేద పండితులు ఉంటారు కదా, మనకి గ్రంథాలు ఇవన్నీ రాసే స్కాలర్స్ ఉంటారు కదా, ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా మర్చిపోవడం అనేది సహజం కొన్నిసార్లు, రైట్? వాళ్ళు ఆలోచించారు, వాళ్ళు ఎన్నో గ్రంథాలు రాయాలి, ఎన్నో శతకాలు, ఈ రోజుల్లో ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ కావాలి, వాళ్ళ లెర్నింగ్ పవర్ ఎంత కావాలి. సో న్యాచురల్ గా వాళ్ళకి అవి ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు బ్రహ్మి వాడేవారు. సో బ్రహ్మి వల్ల బెనిఫిట్స్ ఏంటి దీనికి? సో బ్రహ్మి మనకి మెంటల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేస్తుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేస్తుంది, అటెన్షన్, అలర్ట్నెస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో వీటికి కూడా ఇది దేని వల్ల బెనిఫిట్స్ అంటే, మన బ్రహ్మిలో కూడా యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఏంటా యాక్టివ్ ఇంగ్రీడియంట్? బ్యాకోసైడ్స్, BACOSIDAS. సో ఈ బ్యాకోసైడ్స్ ఒక్క టాబ్లెట్ లో మనకి 20% బ్యాకోసైడ్స్ ఉంటుంది ఒక్క టాబ్లెట్ లో. సో ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్ మనకి బెనిఫిట్స్ కి కారణం అన్నమాట, మంచి బెనిఫిట్స్ కి, బ్యాకోసైడ్స్. సో ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే ఒక టాబ్లెట్ లో 20% బ్యాకోసైడ్స్ ఉంటుంది. సో ఈ బ్యాకోసైడ్స్ మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది, ఏకాగ్రతని పెంచుతుంది, అలర్ట్నెస్, అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ని పెంచడానికి సహాయం చేస్తుంది బ్యాకోసైడ్స్. సో ఈ బ్యాకోసైడ్స్ మనకి అబౌట్ 12 years ఏజ్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు, పర్ డే 1 or 2 tablets. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బ్రహ్మి ఒక్కటే మనం బిఫోర్ ఫుడ్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్ విత్ వాటర్ తో వేసుకోవాలి, బిఫోర్ ఫుడ్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్. ఇది అండ్ 12 years ఏజ్ అబౌవ్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు బ్రహ్మి. అండ్ చాలా మంది విమెన్ అడుగుతూ ఉంటారు, లైక్ మా పిల్లలకి ఇవ్వచ్చా, స్టార్ట్ చేయొచ్చు అబౌట్ 12 years? డెఫినెట్ గా అండి, అబౌట్ 12 years వాళ్ళకి స్టార్ట్ చేయొచ్చు, కానీ రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయకండి. సో ఇట్స్ అ కోర్స్ లా వాడండి, 1 month బిఫోర్, 2 months బిఫోర్ వాడండి టు గెట్ బెటర్ రిజల్ట్స్. రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు ఇవ్వడం, వాళ్ళు అనుకుంటారు ఓకే నేను చదవక్కర్లేదేమో అనుకుంటారు, బట్ దట్స్ నాట్ ద థింగ్ అండి. సో 2 months నుంచి స్టార్ట్ చేస్తే, బిఫోర్ నుంచి, ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ అ కోర్స్, సో దట్ they get a better benefit out of it. So this is about Brahmi andi. And మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. వై? సో ఇమ్యూనిటీ అనేది ఎప్పుడు దెబ్బతింటుంది? మనకి హెక్టిక్ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల. యాజ్ యూజువల్ టైం లైన్స్ ఉంటాయి, పరిగెడుతూ ఉంటారు ఇటు అటు. ఇందాక చెప్పినట్టు ఫుడ్, మంచి ఫుడ్ తినకపోవడం, బయట ఫుడ్ ఇది పడితే అది టేస్టింగ్ సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి, కెమికల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ, కలర్స్ ఉన్న ఫుడ్స్ కానీ, ఇవన్నీ తినడం వల్ల ఫుడ్ అడల్ట్రేషన్ ఫుడ్ అంటారు. నిల్వ ఉంచిన ఆహారం, కల్తీ ఆహారం తినడం వల్ల, అండ్ మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. ఆల్రెడీ మార్నింగ్ పాల్ గారు మాట్లాడేది కదండి మన అట్మాస్ఫియర్ డ్రైవ్ లో పొల్యూషన్ గురించి, రైట్? ఎంతో మంది ఇయర్లీ ఇన్ని కేసెస్, ఇంతమంది లైఫ్స్ కోల్పోతున్నారు, రైట్? సో పొల్యూషన్ ఇమ్యూనిటీలో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది, మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మన ఇండియాలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అంటే మొన్న ఆర్టికల్ ఒక చదివితే బెంగళూరు వచ్చింది, రైట్? ఈ రోజు అదే బెంగళూరు ఫొటోస్ చూస్తుంటే
ఎంతో బాగుంది బెంగళూరు. వై? బికాస్ పొల్యూషన్ తగ్గింది, పీపుల్ స్టార్టెడ్, మన పొల్యూషన్ తగ్గింది, డస్ట్ లేదు, ఎంతో బాగుంది, రైట్? సో ఈ పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, మన ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది, హెల్త్ లో చాలా ఇష్యూస్ వస్తాయి, కన్సర్న్స్ వస్తాయి, రైట్? సో ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల మన ఇమ్యూనిటీ కూడా ఒక రీజన్ తగ్గిపోవడానికి. సో ఈ ఇమ్యూనిటీకి సపోర్ట్ చేసేది తులసిలో ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, బట్ మనకి ఇమ్యూనిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో తులసి మనకి ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, అడాప్టేజన్ పోటెంట్ ఉంది, అండ్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. సో ఈ తులసి ఇంత పని చేయడానికి కారణం ఉర్సోలిక్ యాసిడ్. ఇది ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్. సో ఈ ఉర్సోలిక్ యాసిడ్ ఎంత పర్సెంటేజ్ ఉంది మన ఒక టాబ్లెట్ లో? 2%. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక తులసి టాబ్లెట్ ఆల్మోస్ట్ 100 డ్రై లీవ్స్ తో సమానం, రైట్? సో మన యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎంత ఉంటుంది ఒక టాబ్లెట్ లో? 2%. ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ పేరు ఉర్సోలిక్ యాసిడ్. సో మనం 1 కానీ 2 టాబ్లెట్స్ పర్ డే వేసుకుంటే సరిపోతుంది, ఆఫ్టర్ ఫుడ్, మార్నింగ్ అండ్ నైట్, ఆఫ్టర్ డిన్నర్, బిఫోర్ స్లీప్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ అబౌవ్ 12 years ఏజ్ ఉన్న వాళ్ళ నుంచి రికమెండ్ చేయొచ్చు మనం. సో యాక్టివ్ ఇంగ్రీడియంట్ పేరు మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ఉర్సోలిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ వన్, మనకి తరచు మీరు ఏ ఏజ్ గ్రూప్ ని వెళ్ళి అడిగినా దే విల్ సే దట్ డైజెషన్ ఇష్యూస్ ఉంటున్నాయి, తినగానే కొన్నిసార్లు అరగడం లేదు, స్టమక్ లో కొంచెం మంటగా ఉంటుంది, రైట్? బర్బ్స్ హెవీగా వస్తున్నాయి, తేనుపులు ఇది రావడం, ఇలా జరుగుతూ ఉంటాయి. వై? బికాస్ టైంకి తినకపోవడం, ఏది పడితే అది తినడం, నిల్వ ఉంచిన ఆహారం తినడం, కల్తీ ఆహారాన్ని తినడం వల్ల, పొల్యూషన్ వల్ల. చూసారు, ఈ పొల్యూషన్, ఈ ఎరాటిక్ హ్యాబిట్స్ వల్ల ఆల్మోస్ట్ అన్ని టచ్ అవుతున్నాయి. మన ఇమ్యూనిటీ తగ్గిపోవడం కానివ్వండి, కాన్సన్ట్రేషన్ దగ్గర ఇష్యూస్ రానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ లింక్డ్. ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ అ చైన్ మాట. సో ఇవన్నీ దెబ్బతింటుంది. గమనించినట్టయితే మీరు అన్ని చోట్ల ఎందుకు రీజన్స్ ఏంటంటే మీ హెక్టిక్ లైఫ్ స్టైల్, మీ బాడీకి మీరు మర్చిపోవడం, పని చేస్తుందిలే మనకెందుకు, మన ఫ్యామిలీ బాగుండాలి, మనకి ఇదే, మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుందండి. మనం హ్యాపీగా ఉంటే ఇంకా బాగా బెస్ట్ లైఫ్ ఇవ్వచ్చు, బెస్ట్ కెరియర్స్ ఇవ్వచ్చు. మనల్ని కూడా మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, రైట్? అండ్ కల్తీ ఆహారం తినడం వల్ల మన బాడీలో మంచి ప్రోటీన్ ఫైబర్స్ లేకపోవడం వల్ల మనకి డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ విచ్ ఇస్ అమలాకి, విబితాకి అండ్ హరితాకి. సో అమలాకి, విబితాకి అండ్ హరితాకి మనకి డైజెషన్ లో హెల్ప్ అవుతుంది, ఇంప్రూవ్స్ ఎపిటైట్. సో ఇంప్రూవ్స్ ఎపిటైట్ అంటే కొంతమంది ఉంటారు, లైక్ పెద్దవాళ్ళు కానివ్వండి, మన పేరెంట్స్ కానివ్వండి, ఆకలేస్తుంది అంటారు, వాళ్ళ ముందు మనం ప్లేట్ లో ఫుడ్ పెడితే వాళ్ళకి తినబుద్ధి వేయట్లేదురా అని వదిలేస్తూ ఉంటారు, రైట్? సో వాళ్ళకి తినాలి అన్న ఇది ఉంటుంది అనమాట. అండ్ సపోర్ట్స్ కోలన్ హెల్త్, అంటే మన ఇంటెస్టైన్స్ సపోర్ట్ చేస్తుంది, హైపర్ ఎసిడిటీ, కడుపులో మంట తగ్గిస్తుంది, మన బాడీ డిటాక్సిఫై చేస్తుంది అనమాట. సో ఇది ఎలా చేస్తుంది? సపోర్ట్ ఉండాలిగా. సో మీరు చూసినట్టయితే అమలాకి, విబితాకి అండ్ హరితాకి అందరికి తెలిసిందే. అది తెలుగులో అమలాకిని ఉసిరికాయ అంటారు, విబితాకి అంటే తానికాయ, హరితాకి అంటే కరక్కాయ. సో ఈ మూట్లో కూడా మనకి పల్ప్ ఉంటుంది, రైట్? సో ఆ పల్ప్ ఇక్కడ ఫోటోలో చూసినట్టయితే ఒక గింజ చుట్టూ ఒక పల్ప్ ఉంది కదా, ఈ పల్ప్ నే మనం ఫ్రూట్ పెరిక్యాప్ అంటాం. సో ఈ ఫ్రూట్ పెరిక్యాప్ లో నుంచి మనం యాక్టివ్ ఇంగ్రీడియంట్ దొరుకుతుంది. సో ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ పేరే టానిన్. ఏంటి ఇంగ్రీడియంట్ పేరు? ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ పేరే టానిన్. సో ఈ టానిన్ మన ఒక్క టాబ్లెట్ లో, అమలాకి, విబితాకి, హరితాకి అనే ఒక టాబ్లెట్ లో 30% ఉంటుంది. 30% యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది టానిన్ అని. సో ఈ టానిన్ అనేది మనం అనేది 30% ఒక టాబ్లెట్ లో ఉంటుంది. అండ్ ఇది మనం ఎందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి? ఫ్రూట్ పెరిక్యాప్. సో ఈ ఫ్రూట్ పెరిక్యాప్ లో నుంచి మనం ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో యాక్టివ్ ఇంగ్రీడియంట్ పేరే టానిన్. సో మనం ఈ ప్రోడక్ట్ మనం 12 years అబౌవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. 12 years అబౌవ్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. 1 or 2 tablets మార్నింగ్,
ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ మీరు రికమెండ్ చేయొచ్చు. ఎస్, థ్యాంక్ యూ అండి రాణి రామకృష్ణ గారు. సో మనది మెడిసిన్ కాదు, యాజ్ సప్లిమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఈస్ గ్లూకోజ్ హెల్త్. సో గ్లూకోజ్ హెల్త్ ఎవరికి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఏ లెవెల్స్ కి మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్ గా మనకి ఓవర్ వెయిట్, అధిక బరువు ఉన్న వాళ్ళు, లేదంటే 45 ఏజ్ ఆర్ అబవ్ ఉన్న వాళ్ళకి, మూడోది ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్న లేదంటే హెక్టిక్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే హెక్టిక్ లైఫ్ స్టైల్ వల్ల, టైం తినకపోవడం, ఏది పడితే తినడం వల్ల, అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ రావడం వల్ల, ప్రీ డయాబెటీస్ అంటే బోర్డర్ లో ఉన్న వాళ్ళకి, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ ఆర్ హై ట్రైగ్లిసరైడ్స్ ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయాలి, మంచిగా ఉంచుకోవాలి, గ్లూకోజ్ లెవెల్ నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి అన్నప్పుడు మన మధునాశిని శుంఠి అండ్ త్వక్ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. సో గ్లూకోజ్ మెటబాలిజం లో సహాయం చేస్తుంది. మన ప్యాంక్రియాస్ ఉంటాయి కదా, సో ప్యాంక్రియాస్ ఫంక్షన్ ని సరిగ్గా ఉండేలా చేస్తుంది. మన యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ కూడా మన ప్రోడక్ట్ లో చాలా ఉంటాయి. సో మెయిన్ థింగ్ అండి, అందరూ ఏంటంటే ఇది బార్డర్ దాటేసిన తర్వాత వాళ్ళకి అలా కాదండి. సో ఏదైతే బార్డర్ లో ఉంటుందో అది నీట్ గా స్టేబుల్ లో ఉండాలి. ఆ గ్లూకోజ్ లెవెల్స్ ని, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని, నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని మెయింటైన్ చేస్తూ సపోర్ట్ చేయడానికి మన మధునాశిని శుంఠి అండ్ త్వక్ సపోర్ట్ చేస్తుంది. అండ్ సో ఇన్ని సపోర్ట్ చేయడానికి కూడా మనకి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కావాలి కదా. సో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మనకి జిమ్నసిక్ యాసిడ్, జింజర్ ఆల్స్ అండ్ పాలిఫినాల్ లో ఉంటుంది. సో ఈ జిమ్నమిక్ యాసిడ్ అనేది ఎంత ఉండాలి? 25%. మన ఒక టాబ్లెట్ లో 25% ఆఫ్ జిమ్నమిక్ యాసిడ్, 4% ఆఫ్ జింజర్ ఆల్స్ అండ్ 10% ఆఫ్ పాలిఫినల్. సో ఈ 3 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మన ఒక్క టాబ్లెట్ లో ఉంటుందండి. సో మన ఈ మధునాశిని శుంఠి అండ్ త్వక్ అబౌవ్ 18 years ఏజ్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. యాజ్ యూజువల్ ఆఫ్టర్ లంచ్ 1 tablet అండ్ ఆఫ్టర్ డిన్నర్ 1 tablet, 1 to 2 tablets. సో మనం యూజ్ చేయొచ్చండి. సో ఆలోచించే మన యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తున్నారు మన బెనిఫిట్స్ కి. మన ప్రాసెస్ అనేది ఎంత స్ట్రాంగ్ గా చూడండి. మన ప్యూరిటీ, సేఫ్టీ అండ్ పొటెన్సీ లో మనకి ఎంత గ్యారంటీ ఇస్తుంది. ఎందువల్ల మన యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అవనివ్వండి, మన ప్రాసెస్ ఫాలో అవ్వడం కానివ్వండి, మన ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి పండించడం కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్. ఒక చైన్ మాట. మనకి అవుట్పుట్ రావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి మనకి. సో లాస్ట్ ప్రోడక్ట్ ఇందాకలా అడుగుతున్నట్టు వసాకా, ములేతి అండ్ సురాస అండి, ఫర్ సపోర్టింగ్ అవర్ రెస్పిరేటరీ సిస్టమ్. సో మన రెస్పిరేటరీ సిస్టమ్ కి వసాకా, ములేతి అండ్ సురాస బాగా సపోర్ట్ చేస్తుంది. మన ఊపిరితిత్తుల వ్యాధి నిరోధక శక్తిని పెరగడంలో సహాయం చేస్తుంది. మన యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ గా కూడా ఉంటాయి. అండ్ మన రెస్పిరేటరీ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా బిల్డ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఇమ్యూనిటీ ఎందుకు వచ్చింది ఇక్కడ అని ఆలోచిస్తూ ఉండొచ్చు మీరు. సో ఎందుకంటే సురాసాకి మరో పేరే తులసి అని కూడా అంటారు, రైట్? సో ఇక్కడ చూసినట్టయితే స్లైడ్ లో వసాకా, ములేతి అండ్ సురాస. సో వసాకాకి మరో పేరే అడుల్సా లేదా మలబార్ నట్ అని కూడా అంటారు. ఇందాక నేను మాట్లాడినట్టు మనకి యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది వసాకాలో ఎందులోంచి తీస్తున్నారు? యాక్టివ్ ఇంగ్రీడియంట్ లీవ్స్ లో నుంచి. సో ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ పేరేంటి? ఆల్కలైడ్స్ అంటారు. ఎంత మోతాదులో తీస్తున్నాం? ఒక టాబ్లెట్ లో 2% ఉంటుంది ఆల్కలైడ్స్, యాక్టివ్ ఇంగ్రీడియంట్. ములేతికి ఇంకొక పేరు యష్టి మధు. సో ఈ యష్టి మధు ఎక్కడి నుంచి తీయడం జరుగుతుంది? రైట్ పార్ట్ రూట్ నుంచి. సో ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ పేరేంటి? గ్లిసర్జిక్ యాసిడ్. ఎంత మోతాదు వాడుతాం? మన ఒక టాబ్లెట్ లో 5%. సో సురాస ఇంకొక పేరు తులసి. సో అందుకనే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని బిల్డ్ చేస్తుంది. సో సురాస లీవ్స్ నుంచి రైట్ పార్ట్, అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటండి? ఉర్సోలిక్ యాసిడ్. అక్కడ తులసిలో కూడా యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటండి?
ఉర్సోలిక్ యాసిడే. అక్కడ కూడా మనం 2% యాక్టివ్ ఇంగ్రీడియంట్ వాడడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు 2% ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ వాడడం జరుగుతుంది. సో ఇది రెస్పిరేటరీ సిస్టమ్ కి వసాకా ములేతి అండ్ సురాస చాలా హెల్ప్ఫుల్. అండ్ సో వసాకా ములేతి ఇప్పుడున్న డేస్ లో మనకి ఇంకా చాలా యూజ్ అవుతుంది. మన రెస్పిరేటరీ హెల్త్ కానీ మన ఊపిరి సరిగా పీల్చుకోవడంలో చాలా చాలా హెల్ప్ఫుల్. అండ్ చిన్న సమ్మరీ అండి పిఎస్పి గురించి. మనం ఎందుకు ఇంత పిఎస్పి గురించి అంటే, మీరు రేపు పొద్దున ఫీల్డ్ లో హిట్ అయ్యాక యూ గెట్ ది క్వశ్చన్స్ ఎంతవరకు మీరు మనకు బయట కూడా హర్బ్స్ దొరుకుతాయి, కస్టమర్స్ అంటారు, బట్ వాళ్ళు గ్యారంటీ ఇవ్వగలరా ఈ ప్రోడక్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ తులసి లీవ్స్ లో ఉర్సోలిక్ యాసిడ్ అనేది ఉంటుందా, అసలు ఉర్సోలిక్ యాసిడ్ అంటే ఏంటి, ఓకే అదొక యాక్టివ్ ఇంగ్రీడియంట్, సో ఎంత మోతాదులో ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో మనం గ్యారంటీ ఇస్తాం, ఎందుకంటే మనం ఇన్ని ప్రాసెస్ లేట్ డౌన్ స్ట్రింజెంట్ ప్రాసెస్ క్వాలిటీ మెజర్స్ అనేవి ఫాలో అవడం జరుగుతుంది. సో ప్యూరిటీ, మనం నాన్ జియోమో సీడ్స్ వాడతాం, హైబ్రిడ్ విత్తనాలు ఏమి వాడడం మనం, రైట్? అండ్ ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచే సోర్స్ చేసుకుంటాం. అండ్ సేఫ్టీలో మన న్యూట్రాస్యూటికల్ గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవుతాం, FSSAI ద్వారా లే డౌన్ చేయబడినవి. అండ్ మనకి వీఆర్ లీడ్ గోల్డ్ సర్టిఫైడ్, రైట్? అండ్ వి ఫాలో GMP ప్రాసెస్, గూస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ నార్మ్స్ అనేవి మనం ఫాలో అవుతాం, రైట్? అండ్ పొటెన్సీ ఎలా పనిచేస్తుంది, వి యూజ్ DNA ఫింగర్ ప్రింటింగ్ ఫర్ ప్యూరెస్ట్ స్పీషీస్. మనకి కరెక్ట్ జాతులు, ప్యూరెస్ట్ జాతులు, మనకి మంచి బెనిఫిట్స్ ఇచ్చే స్పీషీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే నార్మల్ గా మనం కళ్ళతో చూసి చెప్పలేం. సో అందుకనే వి ఫాలో ఫింగర్ ప్రింటెడ్ ప్రాసెస్, DNA ఫింగర్ ప్రింటెడ్ ప్రాసెస్ టు సెలెక్ట్ ది ప్యూరెస్ట్ స్పీషీస్. అండ్ మనం మెయిన్ థింగ్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ ఆర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ హర్బ్స్ రేంజ్ లో మనకి ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. అండ్ ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ మన బాడీకి కావాల్సిన బెనిఫిట్స్, ఆ ప్రోడక్ట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో చెప్పాను, రైట్? మన అందరి లైఫ్ స్టైల్స్ అనేవి చాలా హెక్టిక్ అండ్ ఫాస్ట్ పేస్, చాలా ఫాస్ట్, అన్ని కూడా మనకి షార్ట్ కట్ లో జరిగిపోలే, రైట్? అలా హ్యాబిచుయేట్ అయిపోయాం. అండ్ మన దానివల్ల మన స్ట్రెస్ తగ్గిపోతుంది, లేట్ నైట్స్ దాకా వర్క్ చేయడం, ఇంటికి వచ్చాక కూడా వర్క్ చేయడం, ఆఫీస్కి వెళ్ళాక వర్క్ చేయడం, ట్రాఫిక్, పొల్యూషన్, రైట్? దానివల్ల మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ అండ్ హెక్టిక్ లైఫ్ స్టైల్ వల్ల మన పొల్యూషన్ వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఏ టైం పడితే ఆ టైంకి తినడం, ఏది పడితే అది తినడం వల్ల మన డైజెషన్ ప్రాబ్లం రావడం. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్, మనం ఫాలో అయ్యే కన్సర్న్స్. సో ఈ కన్సర్న్స్ అందరికీ ఉంటాయి. సో ఇక్కడే మన ప్రోడక్ట్స్ అనే ఒక క్రూషియల్ వైటల్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. సో దీస్ ప్రోడక్ట్స్ క్యాన్ బి అన్ ఓపెన్ డోర్స్, లైక్ ప్రతి ఒక్కరికి ఇంటికి కూడా చాలా అవసరం ఈ ప్రోడక్ట్స్, ప్రతి ఒక్క లైఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లోని బయట పరిస్థితులకి కూడా అన్నిటికీ కూడా మనకి సహాయం చేస్తుంది. మన బాడీ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, డైజెషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి, మంచి మెంటల్ స్ట్రెస్ అండ్ అన్నిటికీ కూడా చాలా డోర్ ఓపెనింగ్ ప్రోడక్ట్స్ అనవచ్చు మన ఇంటికి. సో హోప్ మీరందరూ కూడా ఈ ప్రోడక్ట్ నుంచి ద బెస్ట్ తీసుకున్నారని, సెషన్ చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. సో హోప్ ఎవ్రీవన్ గాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ అండి. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ క్యాన్ పోస్ట్ ఇట్ ఇన్ ద చాట్ అండ్ ఐ కెన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ అండి.